ఆదికాండం 50వ అధ్యాయం 24-25. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి, ఇటువంటి పిల్లలకు సాధన పెట్టండి. ఓకే, మౌనంగా దేవుని వాక్యం వినండి. మంచిది బిడ్డలాగా, ఇది మన మూలపితడైనటువంటి యోసేపు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుతో చెప్తున్న మాట. నేను ఐగుప్తులో ఇంతకాలం ఉన్నాను, ఐగుప్తులో బ్రతికాను, ఇన్ని సంవత్సరాలు జరిగింది, ఇంతవరకు నేను మిమ్మల్ని పోషించాను, మీరు అందరూ వచ్చారు, ఇక్కడ మనం అందరం నివాసం ఉన్నాం. అయితే నా యాత్ర ముగించబడబోతుంది, మరికొద్ది దినాల్లో నేను చనిపోబోతున్నాను. కాబట్టి నేను చనిపోయిన తర్వాత మీకెవరు లేరు అనేటువంటి బాధ కానీ వేరొకటి ఏది రానివ్వకండి. మన పితరులైన దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని తప్పకుండా చూడవచ్చి ఈ ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొని పోతాడు. 25 వాక్యాల్లో మన మూలపితరుడైనటువంటి యోసేపు తన ప్రజలతో, ఇజ్రాయేల్ తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, చూడవచ్చి ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని పోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొని పోతాడు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, నా ఎముకలు ఇక్కడ ఉంచకుండా ఇక్కడ నుంచి నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే, మన మూలపితరులు అబ్రహాము ఏం చేశారంటే, సమాధి కొరకు ఒక స్థలాన్ని కొన్నాడు. అక్కడ నా ఎముకలను మీరు పెట్టండి అని యోసేపు ఐగుప్తులో తన ఎముకల్ని ఉంచుటకు ఇష్టపడక నా ఎముకల్ని తీసుకొని వెళ్ళమని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుతో ప్రమాణం చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే బిడ్డలారా, లోకం. ఐగుప్తు అంటే అర్థం ఏంటిది? లోకం అంటే ఐగుప్తులో తన ఎముకల్ని ఉంచుటకు ఇష్టపడడం లేదు యోసేపు. అంటే ఈ లోకంలో ఏ మానవుడు ఉండాలని కోరుకోవద్దన్నది ఈ పాఠం. వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారంటే, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి, లోకంలోనే పాతుకుపోకండి, లోకంలోనే ఉండకండి, లోక ఆచరణలో ఉండకండి, ఈ లోకం నుంచి బయటికి వెళ్ళండి, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతం, ఆ ప్రదేశంలోకి వెళ్ళండి అని యోసేపు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నట్లయితే, గమనించినట్లయితే, నాడు యోసేపు క్లియర్ గా తన ప్రజలతో చెప్పింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. ఏమన్నాడండి? దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. మన దేవుడు మనల్ని చూడడానికి వస్తాడా లేదా? అమ్మ, వస్తాడా లేదా? వస్తాడు, తప్పకుండా మన ప్రభు మనల్ని చూడవస్తాడు. మీరు ఆదిలో నుంచి కనుక చదివినట్లయితే, చూసుకున్నట్లయితే, నోవాహు కాలంలో దేవుడు ప్రజల్ని దిగి వచ్చాడని రాయబడింది. చూడవచ్చాడా లేదా? చూడవచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకున్నందువల్ల, అక్రమంలో పాపంలో బ్రతుకుచున్నందువల్ల ఏం చేశాడంటే, దేవుడు ఆ సమయంలో ప్రజల్ని జలప్రలయంలో ముంచేశాడు. అనగా పాపంలో బ్రతుకుతున్న ప్రజల్ని ఏం చేశాడు ప్రభు? జలప్రలయంలో ముంచి చంపేశాడు. అలాగే రెండవదిగా సొదొమ గొమొర్రా కాలంలో కూడా వాళ్ళను కూడా చూడవచ్చాడు.
వాళ్ళని చూడవచ్చినప్పుడు ఆ ప్రజలు విచ్చలవిడిగా బ్రతుకుతూ అక్రమంలో పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి మీదకి ఏం కుమ్మరించాడంటే అగ్ని గంధకములను కుమ్మరించాడు. ఆమేన్. అంటే అగ్నితో వాళ్ళను చంపేశాడు. ఇవన్నీ మనకి ఏది అనిపిస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పకుండా ఈ భూమి మీదకి వస్తాడు. అంటే మనలందరినీ చూచుటకు వస్తాడు. ఆయన చూచుటకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో దేవుని ప్రజలమైన మనము ఒక సరైన ప్రవర్తన, నిజమైన భక్తి, భయం కలిగి నీతి, విశ్వాసం, పరిశుద్ధత, సంపూర్ణత కనుక మనం లేకపోతే పితరులకు ఎలాంటి తీర్పు తీర్చాడో అలాంటి తీర్పు మనకు కూడా తీరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. తప్పకుండా ఆయన వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవులు కలిగి ఉండాలి. ఆయన వస్తాడు. ఆయన క్లియర్ గా చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, త్వరగా నేను వస్తున్నాను, నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పాడు. అయితే ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి వాళ్ళను పాలు తేళ్లు ప్రవేశించి దేశంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటే దేవుడు వారిని చూడ ఎప్పుడు వచ్చాడు, అందులో ఎవరిని తీసుకుని వెళ్ళాడు, ఎవరిని తీసుకువెళ్తాడు అనే సంగతులు, సత్యాలను మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూడవస్తానని చెప్పాడు, అలాగనే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి, కనుక వాగ్దాన దేశంలోకి వాళ్ళను తీసుకొని వెళ్ళాడు. ఆ మాట ద్వితీయోపదేశ కాండం 13వ 26వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవండి. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు, మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశము మనకిచ్చెను. ఆమేన్. తీసుకొచ్చాడా లేదా ఇజ్రాయేల్ ప్రజలు? అమ్మా, తీసుకొచ్చాడా లేదా? తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారిని చూసి వారికి కలిగిన బాధలు, కష్టాలు, శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి అనేకమైన యుద్ధాలు చేసి ఎర్ర సముద్రమును పాయలు చేసి, యోర్దాను పాయలు చేసి, ఎరుకొని కూల్చి అనేకమైన యుద్ధాలు జరిగించి ఆ ప్రజలకు ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశం స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వచ్చి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాను. ఆ దేశం పేరే నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. ఆమేన్. ఆయన మనకు కొన్ని వాగ్దానాలు చేశాడు. నాడు ఆ పితరులకు చేశాడు, నేడు మనకు చేశాడు. ఏంటి? ఇదిగో మీకు పరలోకపు నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణమును మీకు అనుగ్రహిస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, అందులో మీరు యుగాయుగాలు జీవిస్తారని దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. హల్లెలూయా. అది నాడు ఇజ్రాయేలు యొద్దకు దిగివచ్చిన దేవుడు, ఇజ్రాయేలు యొద్దకు దిగివచ్చి వారిని విడిపించిన దేవుడు మన యొద్దకు కూడా తప్పకుండా వస్తాడు. మనల్ని కూడా ఈ ఐగుప్తు, ఈ లోకమును బానిసత్వంలోంచి విడిపించి పరలోకపు కనాలైనటువంటి నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణములకు మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విడుదల మనకేముండాలి? ఒక నిరీక్షణ ఉండాలి, మనకు ఒక దర్శనం ఉండాలి, మనకు ఒక స్థిరత్వం ఉండాలి. ఏ విధమైన చేతనైనా దేవుడు తప్పకుండా వస్తాడు. పితరుల యొద్దకు వచ్చిన దేవుడు మా యొద్దకు కూడా వస్తాడు, మమ్మల్ని కూడా తీసుకొని పోతాడు.
వస్తాడు అనేటువంటి ఒక ఆలోచన, ఒక నిరీక్షణ, ఆ వాగ్దానంతో కూడినటువంటి ఆ నిరీక్షణ మనమందరం కలిగి ఉండాలి. మనమందరం ఏం చేయాలి? కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే నా పాయింట్ ఏంటి, నా ప్రశ్న ఏంటంటే, దేవుడు అప్పుడు వాళ్ళని దర్శించాడు, తీసుకొని వెళ్ళాడు, రైట్, మంచిది. అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని దర్శిస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడు అనే సంగతులు కొన్ని మన పితరుల జీవితంలోంచి నేర్చుకుందాం. ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీయులు విడుదల పొంది విడిపించబడినటువంటి ఆ ఘట్టంలోంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఎవరిని దేవుడు చూడవస్తాడు, ఎవరిని దేవుడు తీసుకువెళ్తాడు, ఎవరిని దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు అనే సంగతులన్నీ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. ఈరోజు ఒక మాట నేర్చుకుంటే చాలు. చదవండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. 7వ వాక్యం నుంచి 10 వరకు చదవండి. మరియు యెహోవా ఇట్లనెను. 3వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 10 వాక్యాల వరకు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులను, హిత్తీయులను, అమోరీయులకును, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొని పోవాలనెను. ఆమేన్. ఎక్కడి నుంచి? ఐగుప్తులోంచి నా ప్రజల్ని తీసుకొని పోవాలని మోషేతో చెప్పాడు. ఇప్పుడు మనం మొదటి నుంచి ఆలోచించేద్దాం బిడ్డారా. 7వ వాక్యం నుంచి దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నేను, చెప్పండి, ఎవరిని ఏం చూశాడట? ఎక్కడున్న ప్రజలను? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచితిని, ఇంకా వారి కష్టాలను చూచితిని, వారి మొరను నేను వింటిని. వారి బాధలన్నీ చూశాను, వారి కష్టాలను చూశాను, వారి మొరలు విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. వారిని ఇశ్రాయేలు పెట్టిన హింసలని నేను చూశాను. కాబట్టి మోసే రా. నేరుగా దేవుడు రాడు కదండి, ఎవరినో ఒకరి సేవకులను చూసుకునే దేవుడు వస్తాడు. నేరుగా వచ్చిన సందర్భాలు తక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రా, నా ప్రజల్ని విడిపించి తీసుకొని వద్దాం రా అని చెప్పి మోసేను దర్శించి మోసేతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు అనేటువంటి పాఠంలోంచి ఈరోజు ఒక్క మాటలోంచి మనం నేర్చుకుందాం. ఒక్క మాట మనము నేర్చుకుందాం. ఏంటి అనంటే, అక్కడ ఆ మొదటి వాక్యం చదువునాను, 7వ వాక్యం చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఆమేన్. రైట్. అందరూ నన్ను చూడండి, ఇప్పుడు నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని అంటే పాఠం ఏంటంటే, దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకొని వెళ్తాడంటే, దేవుని ప్రజలు ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో, దేవుని కొరకు దేవుని పక్షంగా ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో, బాధపడుచున్నటువంటి ఆ ప్రజలను దేవుడు చూడవస్తాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎవరిని చూడవస్తాడు దేవుడు? బాధలు అనుభవిస్తున్న వారిని.
కష్టాలు అనుభవిస్తున్న వారిని, శ్రమలను అనుభవిస్తున్న వారిని దేవుడు చూడవస్తాడు. దేవుడు చూడవస్తాడు. తప్పకుండా బిడ్డలారా, మీరు ఏ బాధలు అనుభవిస్తున్నారో, ఏ శ్రమలు, ఏ కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు బాధల్లో ఉన్నావా బిడ్డ, భయపడకు, నేను నిన్ను చూడవస్తాను. చెప్పగట్టి ఆమేనండి. హల్లెలూయా. నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, భయపడకు, నేను నిన్ను చూడవస్తాను. నేను నిన్ను చూడవస్తాను. అంత మాత్రమే కాదు బిడ్డ, నువ్వు పడుతున్న నీ బాధల్లోంచి విడిపిస్తాను. నువ్వు నా కొరకు ఒకవేళ బాధను అనుభవించినట్లయితే నువ్వు భయపడకు, నేను వచ్చి నిన్ను తీసుకొని పోతాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నువ్వెవరిని చూడవస్తావయ్యా, నువ్వెవరిని తీసుకొని వెళ్తావు ప్రభువా అని ప్రభువును మనం అడిగితే ప్రభు అంటాడు, ఇదిగో ఏ ప్రజలైతే బాధల్లో ఉన్నారో, ఏ ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ప్రజలైతే కష్టాల్లో ఉన్నారో, నిశ్చయముగా ప్రజల బాధను నేను చూడవస్తాను. తప్పకుండా వస్తాడండి, తప్పకుండా వస్తాను. అయితే నువ్వు దేని కొరకు బాధలు అనుభవించాలి, ఎవరి కొరకు బాధలు అనుభవించాలి, ఏ విషయంలో బాధపడాలి అనే సంగతులు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏ బాధ దేవునికి ఇష్టమైంది, ఎవరి బాధలు దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు బాధలు అనుభవించారు. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు బాధలు పడ్డారు, వాళ్ళు బాధలు అనుభవించారు. వాళ్ళు ఎలాంటి బాధలు తెలుసా? భయంకరమైన వెట్టి పనులు చేపించారు, కష్టమైన పనులు చేపించారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, హింసించారు. అమ్మా, వారి కళ్ళ ముందే వారి పిల్లల్ని ఎత్తుకుపోయి పాడు చేశారు. భయంకరమైనటువంటి బాధలు వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి పిల్లల్ని చెరిపారు, కళ్ళ ముందు ఎత్తుకుపోయి చెరిపి చంపేశారు. అడిగే నాదుడు లేడు. అలాగున భయంకరమైన బాధలు అనుభవించారు. వారు బాధలు అనుభవించడానికి కారణం ఏమైనా మీకు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు బాధపడడానికి, శ్రమలు, కష్టాలు అనుభవించడానికి కారణం ఏమైనా తెలుసా మీకు? చెప్పాలి గట్టిగా రండి. అబ్రహాము చేయబట్టి, ఎవరు చేయబట్టి? అబ్రహాము చేయబట్టి బలి అర్పించుకోడుగా అంటే బలి అర్పించాడు. బలి అర్పించిన తర్వాత ఏం చేశాడు? అరే కాకులు గద్దలు వస్తాయి, కళేబరముల మీద వాళ్తాయి, వాటిని ఎల్లగొట్టలేదు. అయ్యగారికి ఏమొచ్చింది? నిద్ర వచ్చినందువల్ల పడుకున్నందువలన దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామా కొడుకా, నా మాట వినలేదు, నువ్వు నేను చెప్పింది వినలేదు, సోమరిలాగా నిద్రపోయావు. ఎక్కడికి వచ్చి రాబాబు? దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోయావు. ఏమయ్యా, నీకు తెలియదా? నువ్వు నిద్రపోయావు కనుక కొడుక, ఇదిగో నీకు ఒక మాట గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంది ప్రభు అన్నాడు? నీ సంతతి వారున్నారే, నీ రాబోయే తరం వారున్నారే, 400 ఏళ్ళు వారి శ్రమలు అనుభవిస్తారు, వారి కష్టాలు అనుభవిస్తారు, వారు బాధలు అనుభవిస్తారండి. అబ్బా ప్రభువా, ఇంత శిక్ష, ఇంత చిన్న నిద్రకు, గాఢమైన నిద్ర వచ్చింది ప్రభువా, ఇంత కొద్ది నిద్రకు ఇంత శిక్ష అంటే అంతేనాది అన్నాడు దేవుడు. ఇంకా దేవుడు ఏమడుగుతాడు? ఏం జవాబు చెప్తాడు? ఏమీ లేదు, మౌనం అయిపోయాడు. అన్నట్టుగానే బిడ్డలారా, ఒక కాలం వచ్చింది. యోసేపు చనిపోయిన తర్వాత వేరొక రాజు, యోసేపు ఎరగని రాజు వచ్చాడు. 400 ఏళ్ళు, ఇంచుమించు 400 ఏళ్ళు వారిని శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు. సౌండ్ పెట్టు. కష్టపెట్టారు, బాధపడ్డారు. కాబట్టి అందుకొచ్చింది వారికి శ్రమ. దీన్ని బట్టి పాఠం ఏందో మీరు చెప్పండి. నీ పిల్లలు బాగుండాలంటే, నీ తరతరాలు బాగుండాలంటే నువ్వేం చేయాలి? ఏం వినాలి. ఒకటి, అబ్రహాం ఏమైండు? అది దేవుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిద్రపోవద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నిద్రపోవద్దు. దేవుని సమయం అప్పుడు నిద్రపోవద్దు. తక్కువ దేవుని సమయం అప్పుడు నిద్రపోవద్దు. దేవుని సమయం ఎప్పుడు నాన్న మనకు? ప్రతిరోజు. ఎప్పుడు దేవుని సమయం?
ఉదయకాలమే 4 గంటలకే దేవుని సమయం, సాయంకాలం 6 నుంచి 8, 9 వరకు 8 వరకు నైవేద్యం, మరి సాయంకాలం విజ్ఞాపన ప్రార్థనలు, అంతేనే కదా. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థనలు. అంటే నువ్వు ఎప్పుడు మోకరిస్తే అప్పుడు దేవుని సమయం. నీకు సమయం ఉన్నప్పుడల్లా, అంటే నీకు సమయం ఉన్నప్పుడు కాదు, దేవుడు ఏ సమయంలో సంచరిస్తాడని ఎరిగి తెలుసుకున్న వారమై ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కానీ సోమరులుగా నిద్రపోతే, దేవుని సన్నిధిని వెతకకుండే, దేవుని ఆరాధించకుంటే మన పిల్లలకి ఏమవుతాట? ఏమొస్తాయి మన పిల్లలకు? అది ఇలా నేర్చుకుని మనం బుద్ధి నేర్చుకునే బిడ్డలారా, మన పిల్లలకు మనం దీవెనకరంగా మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. అబ్రహాము చేసిన చిన్న పని వల్ల 400 ఏళ్ళు ఇశ్రాయేలీలు బాధను అనుభవించారు, శ్రమను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెదలాలి. అలా బ్రతికితే మీ పిల్లలకు దీవెన. ఆమేన్. ఈ లోకంలో మనుషులమైన మనకు పలు విధములైన బాధలు ఉంటాయి, అంతేనా? పలు విధములైన బాధలు ఉంటాయి. ఒకరికి ఏం లేదని బాధ చెప్పరా? మీకు తెలియదు, లేదా మీకు బాధలు? లోక సంబంధమైన బాధలు మీకు లేవా? డబ్బు లేదనే బాధ, ఇల్లు లేదనే బాధ, బట్టలు లేదనే బాధ, ఇంకా తిండి లేదనే బాధ, బియ్యం లేవనే బాధ, సమస్యలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు, ఏదో పలు విధములైనటువంటి బాధలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన బాధలను దేవుడు లెక్క చేయడు. గుర్తుపెట్టుకోండి, లోక సంబంధమైన బాధ, తిండి కొరకు బాధ, డబ్బుల కొరకు బాధ, అమ్మా ఇల్లు లేదని బాధ, ఇంకొకటి ఏదైనా కానీ లోక సంబంధమైన బాధలను దేవుడు లెక్క చేయడు. అమ్మా ఏంటమ్మా చెప్పలేనన్ని బాధలున్నాయి పాస్టర్ గారు నాకు అంటారు. ఈమెకేమున్నాయట ప్రపంచంలో? ఇంకెవరికి లేవట. కానీ చెప్పలేనన్ని బాధలున్నాయి. ఆ కొడుకుతో బాధ, భర్తతో బాధ, పిల్లలతో బాధ, ఈ పక్కంతో బాధ, ఆ పక్కంతో బాధ, ఇరుగంతో బాధ, పొరుగుంతో బాధ. ఈ బాధలన్నీ ఈమెకే. ఊరి మీద బాధలన్నీ ఈమెకే. ఊరి మీద బాధలన్నీ ఈమెకే. ఇలాంటి బాధలను దేవుడు లెక్క చేయడు, లక్ష్య పెట్టడు. నీవు దేని కొరకు బాధపడాలి? ఏ విషయంలో బాధపడాలి? కొందరు మన విశ్వాసంలో ఒక మాట అంటే బాధపడుతున్నారు. ఏమా పంతేరా? ఒక మాట అంటే ఏదైనా అంటే బాధపడుతున్నారు. మాని బ్రతుకు మార్చుకో అంటే బాధపడుతున్నారు. ఆ పాస్టే ఇట్లా అన్నాడు మమ్మల్ని, బాధపడి ఏమైపోతున్నారు? గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది సరి అయిన విధానం కాదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన బ్రతుకులను సరిదిద్దుకొని బ్రతుకులను మార్చుకొని దేవుని సన్నిధిలో ఉంటే మనం ఏమవుతామంటే బాగుపడతాము, ప్రభు రాకడలో ఎత్తబడతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరిని తీసుకొని పోతారన్నాడా? అబ్బా ఎవరిని తీసుకొని పోతారన్నాడు? బాధలు అనుభవిస్తున్న వారిని. దేని కొరకు బాధపడుతున్న వారిని? దేని కొరకు బాధపడుతున్న వారిని తీసుకొని వెళ్తాడట. ఇంకా అర్థం కాలేదు మీకు? తిండి కొరక, డబ్బు కొరక, లోకం కొరక, మనుషుల కొరక, స్నేహితుల కొరక? దేని కొరకు అనుభవించాలి బాధలు? దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ గ్రామం, నీ ప్రాంతం, నీ రాష్ట్రం, నీ దేశం యొక్క రక్షణ కొరకు బాధపడాలి. అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారే, అయ్యో నా ఇంటి వారు నశించిపోతున్నారు, అయ్యో నా పిల్లలు, నా భర్త నశించిపోతున్నాడే అని ఈ విషయంలో బాధపడాలి. దీని కొరకు బాధపడట్లేదు. బట్టలు లేవని బాధ, డబ్బులు లేవని బాధ, ఇంకొకటి ఏదో ఒకటి లేదని బాధ. దాని కొరకు కాదు. బైబిల్లో ఇప్పుడు యేసు ప్రభు దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజల బాధ నిశ్చయంగా నేను చూడవచ్చునని అన్నారు. మన మూల పితరులు అబ్రహాం, ఇసాకు, యాకోబులు ఎందరో అనేకమైన బాధలను అనుభవించారు.
అర్థమవుతుందా? అనేకమైన బాధలు అనుభవి. వీళ్ళు దేని కొరకు అనుభవించారు అంటే దేవుని కొరకు వీరు బాధలు అనుభవించారు. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి గురించి చెప్తానంటే మన మూల పితైనటువంటి యోసేపు ఇప్పటిదాకా చెప్పాడు కదా. యోసేపు మిమ్మల్ని నిశ్చయంగా చూడవస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడన్నాడు కదా. ఈ యోసేపుల గురించే మీకు చెప్తాను, చదవండి. కీర్తనలు 105, కీర్తనల గ్రంథం 105 17-18. కీర్తనల గ్రంథము 105 17-18. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బాధించింది? యోసేపును బాధించింది. ఏం బాధించిందట? ఇనుప సంఖ్యలు. ఇప్పుడు యోసేపుకు ఇనుప సంఖ్యలు ఎందుకు వేయబడ్డాయో మీరు చెప్పాలి. యోసేపు ఎందుకు చెరసాలకు పోయాడో మీరు చెప్పాలి. ఎందుకు వెళ్ళాడండి యోసేపు? చెరసాలకు ఎందుకు వెళ్ళాడు? యోసేపును ఇనుప సంఖ్యలు ఎందుకు బాధించాయి చెప్పాలి. తెలుసా మీకు? తెలుసా ఎందుకు బాధ అనుభవించాడో తెలుసా? నిజంగా చెప్తున్నాను, ఆయన దేవుని కొరకే బాధపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అమ్మబడిన తర్వాత, పోతిఫరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, పోతిఫరు భార్య అతన్ని చూసి అతనితో పాపం చేయమని బలవంతం చేసింది. ఇప్పుడు యోసేపు ఆ సమయంలో ఏమన్నాడు? అమ్మా తల్లి, ఇదిగో నీవు నా తల్లి లాంటి దానవమ్మా, అయినా నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపము చేసి నేను ఎలా ఉన్న పాపాన్ని కట్టుకుంటానమ్మా అని చెప్పి తన పై వస్త్రాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. పారిపోయినప్పుడు ఆ పోతిఫరు భార్య ఏం చెప్పింది? పోతిఫరు ఇంటికి రాగానే, అయ్యా నువ్వు ఒక హెబ్రీని తీసుకొని వచ్చావు కదా, ఆ పరచువాడు మనల్ని అవమానపరచడానికి వచ్చాడా? ఇదిగో వాడు నా దగ్గరికి వచ్చి నన్ను బలవంతం చేయబోతే నేను వాడిని పైచెంగు లాగేసుకొని వాడిని తోసేశానయ్యా అని చెప్పి అబద్ధములు చెప్పింది, అబద్ధపు మాటలు చెప్పింది. అబద్ధము చెప్పినందువలన ఇప్పుడు అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వెంటనే అతన్ని పట్టుకోమన్నాడు, పట్టుకొని చెరసాలలో వేయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడా లేదా? అమ్మా కాపాడుకున్నాడా లేదా? పాపం చేస్తే అడిగే నాన్న లేడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? నా దేవునికి విరోధంగా. ఏమన్నాడు అక్కడ? నా దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యం, ఇంత పాపం ఎలాగో చేస్తానని తనను తాను కాపాడుకొని పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధత కొరకే. దేని కొరకమ్మా? ఆ పరిశుద్ధత కొరకే. ఆ పరిశుద్ధత కొరకే అంటే అర్థమైంది? దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని పాపం వైపు నడిపించుకోకుండా, పాపంలో పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకే చెరసాల్లో వేయబడ్డాడు. సంఖ్యలు అతన్ని బాధించాయి, సంఖ్యలు అతన్ని బాధించాయి, అతని ప్రాణానికి నొప్పి కలుగజేశాయి. ఇలాగ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు బిడ్డలారా, బైబిల్లో అనేకులు దేవుని కొరకు, దేవుని పక్షముగా బాధపడ్డవారు అనేకులు ఉన్నారండి బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకొకరిని గురించి చెప్పి ఇంకొక మాట చెప్పినట్టు ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు కనుక మనం వేరే చోటుకు వెళ్ళాలి. కాబట్టి ఇంకొక మాట చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 6-7 వాక్యాలు, ఆ తర్వాత 13వ వాక్యం. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అధికాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోపు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉండువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు 5-6 వాక్యాలు చదివినవా? 13వ వాక్యం. అతని బాధ అత్యధికమై ఉండేదని గ్రహించి ఎవరునో అతనితో ఒక్క మాట అయిన పలుకక 7 పగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండి
యోబుకు కలిగిన బాధ. యోబుకు బాధ ఎందుకు కలిగిందో మీరు గ్రహించండి. ఎందుకొరకు యోబు బాధపడ్డాడు? అపవాది అయిన సాతానుకు దేవునికి మధ్యలో నలిగిపోయిన వాడు యోబు. అపవాది అయిన సాతానుకు యోబుకు మధ్య ఆ దేవునికి మధ్యలో నలిగిపోయిన వాడు యోబు. అర్థమవుతుందా? ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడు ఒక రోజు ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. ఆ సభలోనికి దేవదూతలు అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు సైతాన్ గారు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సైతాన్ గారిని అడిగాడు, అరే సాతానా, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అన్నాడు. వాడిని పన్నెండుది భూలోకం మీద, అయ్యా నేను ఇక్కడికి అక్కడికి, ఈ గల్లి ఆ గల్లి, ఈ ఊరు ఆ ఊరు, అన్ని ఊళ్ళు తిరిగి వచ్చిందయ్యా అన్నాడు. అనక దేవుడు ఏమన్నాడు, ఒరే నా సేవకుడైన యోబు సంగతిని గురించి విచారిస్తువా, ఆలోచిస్తువా అన్నాడు. అనగా తెలుసు ప్రభువా, తెలుసు, యోబు సంగతి అంతా తెలుసు నాకు అన్నాడు. అని వాడు ఏమన్నాడు, ఊరికేని అతను నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి కలిగిన దానికి అంతటికి నీకు కంచె వేసావు కదా ప్రభువా, అందుకొరకే ఆయన నీ అందు భయభక్తి కలిగి ఉన్నాడని వాడు జవాబిచ్చాడు. ఇచ్చిన తర్వాత వాడు అంటాడు, నువ్వు గనుక ఒక్కసారి కంచె తీసే ప్రభు, నీ ఎదుట నిన్ను దూషించిపోకపోతే నన్ను అడిగన్నాడు వాడు. ఒరే అలాంటి కాదురా, ఆ యోబు మనుషుడురా, ఆ యోబు నీతిమంతుడురా, ఆయన యథార్థవంతుడురా, అలాంటి భూమి మీద లేడురా అనంటే, లేదు ప్రభా ఒకసారి నువ్వు కంచెది అన్నాడు. అనగానే సరే నేను కంచె తీసేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటాడు. అతని ప్రాణాన్ని నువ్వు ముట్టొద్దు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతని ప్రాణాన్ని నువ్వు ముట్టద్దు అని చెప్పి పంపించాడు. పంపించినప్పుడు సాతానుగాడు ఏం చేశాడు, అతని ఒంటి నిండా కురుపులు. ఏం చేశాడమ్మా? కురుపులు కలగజేశాడు. రోగం పెట్టాడు. ఆ రోగం, ఆ వ్యాధి చేత యోబు బాధపడుతున్నాడు. ఏమవుతున్నాడు? బాధలు అనుభవిస్తున్నాడు. ఇది ఎవరి కొరకు అనుభవిస్తున్నాడు అంటే నిజంగా దేవుని కొరకే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ యోబు మంచోడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సాతాను గాడు ఏమన్నాడు, కాదయ్యా నీ కంచె తీయ్యా, నీ ఎదుటనే తిడతాడు అన్నాడు. కానీ ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ రోగాలు అన్ని అనుభవించాడు. కానీ యోబట మాట విషయంలో కూడా ఏ తప్పు చేయలేదట. ఆమేన్. తన పిల్లలు పోయినప్పుడు కూడా ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. ఎవరైనా అంటారా ఈ లోకంలో? ఎవరైనా అంటారా? మా బంధువు ఒక ఆమె, మా బంధువు దేవుని నమ్ముకున్న తర్వాత కొడుకు చనిపోయాడు. 2 కొడుకులు చనిపోయాడు. ఆ తర్వాత భర్త చనిపోయాడు. ఆమె ఏడ్చింది, భయంకరంగా ఏడ్చింది. అయ్యా దేవుడు నాకేం చేశాడయ్యా, నేను దేవుడని నమ్ముకుంటే నా 2 పిల్లలు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, ఒంటరిదాన్ని అయిపోయానయ్యా, ఏంటి నా పరిస్థితి, భయంకరంగా ఏడ్చింది. మేము అమ్మా బాధపడకు, దేవుని విడువకు, నమ్మకంగా ఉండమ్మా, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నువ్వు మాత్రం దేవుని విడకని ఎంతో బలపరచాం. అలాగనే ఈరోజు ఆమె బలము పొందుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు నిజంగా పరిచర్యలు కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోయారండి. చాలా మందిని చూశాను. నాకు కిడ్నీ నొప్పి పోయిందా, నా కీళ్ళ నొప్పులు పోయినాయా, నా రోగం పోయిందా, నా బాధ పోయిందా, నా వ్యాధి పోయిందా, అనేకులు దేవుని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళారా? మనం అందరూ నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని నమ్మిన తర్వాత దేవుని సన్నిధిలో మనము మంచిగా బ్రతుకుతున్నప్పుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వాడు హింస పొందును, శ్రమను పొందుతాడు, బాధలు కష్టాలు అనుభవిస్తాడు. భయపడద్దు. బాధలుంటాయి. నువ్వు లోకంలో బ్రతికిన బాధలుంటాయి, దేవుళ్ళు బ్రతికిన బాధలుంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? కురుపులతో మొత్తాడు సాతానుగాడు. నొప్పులు బాధ అనుభవిస్తూ చిల్లపెట్టుకు తీసుకొని గీక్కుంటున్నాడు. భయంకరమైన ఆ నొప్పులు అనుభవిస్తున్నాడు. ఆయన అంటాడు 30:17 అంటాడు, ఇదిగో నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు, నా ఎముకలు కొరికినట్టున్నవి, నా ఎముకలలో కొరికినట్టున్నవి అంటాడు 30:17. రాత్రి వేళను నా ఎముకలు నాలో చూసారా? నా ఎముకలు నాలో విరగొట్టబడినట్టున్నవి, నన్ను బాధించు నొప్పులు హల్లెలూయా. ఎంత బాధపడాలండి, ఎంత వ్యాధి చేత బాధపడాలండి. ఆయన అంటున్నాడు, ఎముకలు విరిచేసినట్టున్నాయ్యా, నన్ను బాధిస్తున్నటువంటి ఆ నొప్పులు అవి నిద్రపోవట్లేదు, నన్ను భయంకరంగా బాధిస్తున్నాయి.
భయంకరంగా హింసిస్తున్నాయి అంటున్నాడు. ఏంటి యోబు, ఏంటి, ఎందుకు బాధపడుతున్నావయ్యా, ఎవరి పక్షంగా ఈ బాధలు అనుభవిస్తున్నావా అంటే ఆయనకేం తెలియదు. కానీ ఒక రోజు తెలిసిందంటే ప్రభు ఏమన్నాడు, యోబు నువ్వు నా మాటను నిలబెట్టావన్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను గెలిపించావు, అపవాది అయిన సాతాను మీద నువ్వు నన్ను గెలిపించావు, వాడు ఓడిపోయాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొడుకారా, నీ బాధలకు రెండంతల ఆశీర్వాదాన్ని, ఎన్నంతలు నువ్వు పడ్డావే బాధలు, నువ్వు పడ్డావే కష్టాలు, నువ్వు పడ్డావే నిందలు, అవమానాలు, వాటికి తగినట్టుగా వాటికంటే రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం నీకు ఇస్తాను రాని దేవుడు తన చేయి చాపి అతని రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించడం మాత్రమే కాదు బిడ్డలారా, యోబును పరలోకానికి తీసుకుని వెళ్లి విశ్రాంతిలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు ఎవరిని చూడవస్తాడు, ఎవరిని తీసుకుని వెళ్తాడు? బాధలు అనుభవించిన వారిని, కష్టాలు అనుభవించిన వారిని, శ్రమలు అనుభవించిన వారిని. అర్థమవుతుందా? ఎవరి కొరకు అనుభవించాలి? దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, ప్రజల రక్షణ కొరకు. నిందిస్తారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ బంధువులను, నీ స్వజనులను సమస్తములు విడిచిపెట్టి, పండుగలు, ఫంక్షన్లు, ఆచారాలు, పద్ధతులు సమస్తములు విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవే ఉన్నావా? పెద్ద పరిశుద్ధురాళ్ళకి విన్నపిస్తున్నావు, నువ్వే ఉన్నావా అని చెప్పి మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు, తృణీకరిస్తారు. అప్పుడు నీ హృదయంలో ఏముంటదండి? బాధ. ఏముంటుంది హృదయంలో? బాధే. వీళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, అయ్యో ప్రభువా, నీ దగ్గరకు వచ్చినందుకు ఇన్ని నిందల, ఇన్ని అవమానాల, ఇంత తిరస్కారమా, ఇన్ని బాధలా అనిపిస్తుంది. కానీ బిడ్డలారా, మీరు బాధపడద్దు. ఎందుకని చెప్పనా? నీ బాధలకు రెట్టింపు ఘనత, మహిమ నా ప్రభు నీకు పరలోకంలో ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా నీ బాధలను చూస్తున్నాడు ఆయన, చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. అందరూ అనొచ్చు నథింగ్ డూయింగ్, ఎవరు ఏమన్నా ఏమి బాధపడాల్సిన పని లేదు. యోబు బాధలు అనుభవించారు. అతని బాధను చూడడానికి వచ్చారట అందరు. చివరి అధ్యాయంలో అతని బాధలను, అతను పొందిన బాధలను, అతని కష్టాలను చూడడానికి వచ్చి, అయ్యో ఇంత లేచి బాధలు సరిపావు యోబు, ఇదిగో దేవుడు నిన్ను మళ్ళా ఆశీర్వదించాడయ్యా అని చెప్పి యోబును అందరు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వరాహ తీసుకొచ్చి అతని పరామర్శించి, దేవుడు నిజముగా నీకు తోడై ఉన్నాడని అతని పరామర్శించి, అతను పెట్టిన భోజనాన్ని తిని అతని దీవించి వెళ్ళినట్లుగా చివరి అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి పాఠం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు, దేవుని పక్షంగా బాధలు అనుభవిస్తే నా దేవుడు నిన్ను మరిచే దేవుడు కాడాయన. హల్లెలూయా. నిన్ను విడిచే దేవుడు కాదు, తప్పకుండా నిన్ను చూడ వస్తాడు, నీ బాధల్లోంచి విడిపిస్తాడు. నీ యాత్ర ముగిసిన తర్వాత నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం బాధలు అనుభవించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, చూసారా? చూడండి, మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నదాన్ని ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వేం చెప్తున్నావట? అయ్యా, నాకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నది. ఈ బాధలు కాదు, ఈ కష్టాలు కాదు, ఈ నిందలు కాదు, ఈ అవమానాలు కాదయ్యా. నాకు పరలోకం ఉన్నది, నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక రాజ్యం నాకున్నది. ఆ రాజ్యం కొరకు నేను ఎన్ని బాధలైనా పడతాను, ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, ఎంత ఆస్తినైనా దేవునికి, ప్రజలకు పంచిపెట్టుటకు కోల్పోతాను, దాన్ని కోల్పోవటకు ఒప్పుకుంటారని చెప్పి వారు తమ ఆస్తులను అమ్మి పేదలకు, విధవలకు పంచి బాధలు, కష్టాలు అనుభవించి దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికారట. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని బాధలు పడ్డావమ్మా, ఎందుకమ్మా అని అడిగితే ఏం చెప్పాలి నువ్వు? నాకు
మరీ శ్రేష్టమైనది. ఏమన్నదమ్మా? మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం, మరీ శ్రేష్టమైన దేశం, మరీ శ్రేష్టమైన దేశం, నిత్యము సంతోషాన్ని ఇచ్చే పరలోక రాజ్యం నాకున్నదని మనం చెప్పాలట. ఆమేన్, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారికి ఏమున్నాయటండి అక్కడ వాక్యంలో 10:32 వాక్యాలు ఏమున్నాయండి? శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అవి అనుభవించారు. అనుభవించు వారితో మీరు పాలయ్యేవారయ్యారట. అంతేనా? అబ్రాహాము ఇస్సాకులు అనుభవించారా లేదా? అపోస్తలులు అనుభవించారా లేదా? కొత్త నిబంధన సంఘం అనుభవించిందా లేదా? మొదటి 2, 3వ తరంలో అపోస్తలులు అనుభవించారా లేదా? తమ ఆస్తులను నమ్ముకున్నారు, ప్రజలకు పంచిపెట్టారు, తమ ఆస్తులను దేవుని మందిరానికి వదిలారు. అలాగనే అమ్ముకొని పేద విధవరులకు అనాథలకు పంచిపెడుతూ వారు దేవుని సేవలోనికి వచ్చి రాజ సుఖభోగాలు అనుభవించినటువంటి వారు సైతం పందుల గుడిసెలో ఉండి దేవుని సేవ చేసి చనిపోయారండి. ఆమేన్, హల్లెలూయా. మరెన్నో బాధలు అనుభవించారు. రాజకుమారుడు ఎవరండి? రాజకుమారుడు తనకున్నదంతా సేవకు వదిలేసి దేవుని ప్రజల యొద్దకు వచ్చి సేవ చేసి పందుల గుడిసెలో ఉండి చనిపోయాడు. ఎన్ని బాధలు అనుభవించుంటారు, ఎన్ని శ్రమలు, ఒక్కలా ఇద్దరా? దేవుని కొరకు వారు బాధలు అనుభవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి బాధలను చూడకుండా ఉన్నాడంటారా మీరు? అమ్మా, వారి బాధలను దేవుడు చూడలేదంటారా? చూశాడు. వారందరూ నిత్య విశ్రాంతిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అంటే బాధపడి వెనక్కి పోయే రకం కాదండి. ఒక మాట అంటే కాదు. నీతిమంతుడు నన్ను తిట్టుట, చెప్పరు తెలియదు వాక్యం. నీతిమంతుడు నన్ను తిట్టుట, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం అట. దావీదు అన్నాడు, అసలు మామూలు అండి అది. ఆ సమర్పణ, ఆ వైరాగ్యం చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. చివరి వాక్యం చదివినా? మొదటి పేతురు 4వ అధ్యాయం 15వ వాక్యం నుంచి. మొదటి పేతురు 4వ అధ్యాయం 15వ వాక్యం నుంచి. చూడండి, మీలో ఎవడైనను, ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవడేవాడు. గట్టిగా చెప్పాలి మీరు. పరుల జోలికి పోవాడంటే ఎవరెవరతా? ఈ పక్కులతోటి, ఆ పక్కులతోటి, ఈ పక్కులతోటి, ఆ పక్కులతోటి, ఈ అమ్మతోటి, ఆ అమ్మతోటి, బస్సుల పైన అంతేనా? బస్సుల పైన, ట్రైన్లు వచ్చినా, ఆటోలు ఎక్కినా జరగా అని పడుతుంది. జరగా పరుల జోలికి పోవాడిగా, అంటే పక్కులతో గొడవలు పంచాలు పెట్టుకునేవాడిగా గాని ఎట్లా బాధ అనుభవింపతగదు. నేను పోక గడిపోతే జరగమని అనుకున్నాను, తిడతాను రక్క కాదు. నువ్వు ఎట్లా జరగమన్నావు? ముందు అక్క కొంచెం జరుగుతానని జరగ అని పొడిచింది ఎట్లుండేది? అక్క కొంచెం జరుగుతావా అనేది ఎట్లున్నది? మరి ఆమె గట్టిదే, ఎదురామె కూడా గట్టిదే, ఇంకా ఆమె కూడా తగులుకున్నది. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డమైనందుకు ఎట్లా ఉండాలి? నీ మాట రెస్పెక్టబుల్ గా ఉండాలి. అక్క కొంచెం స్థలం ఇస్తారు, అన్న కొంచెం జరుగుతారు, అమ్మ ఇలాగ ఉండాలి. అదేనా అని ఎట్లుంటది? ఇంకా ఆమె గట్టిదే. ఇంకా నువ్వెవరైనా జరగవానికి అన్నదనుకో, ఇంకా లుల్లి షురు కొట్లాట మొదలు. అంతేనా? పరుల జోలికి పోవారుగా మీరు బాధను అనుభవించదు. దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, నరహంతకుడిగా గాని, తాగుబోతుగా గాని, మోసగాడిగా గాని, తిరుగుబోతుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. అది ఎవడైనను క్రైస్తవురాలైనందుకు బాధ అనుభవించిన ఎడల హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయినందుకు ఎవరైనా నిన్ను దూషించి, ద్వేషించి, తిరస్కరించి, నిందించి, అవమానపరిచి, అనేక చెడ్డ మాటలు నీ మీద పలికినప్పుడు నువ్వేం చేయాలట? ఏం చేయాలట నాన్న? సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలి. దేవా మీకు స్తోత్రమయ్యా.
ఎందుకొరకు నిన్ను తిరుగుతున్నారు, ఎందుకొరకు దూషిస్తున్నారు, ఎందుకొరకు హింసిస్తున్నారు నిన్ను ప్రజలు, ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఫంక్షన్లకు పోవు, అంతేనా? పండుగలకు పోవు, ఆచారాలకు పోవు, ఇళ్లకు వస్తున్నారంటే పోవు. ఏందమ్మా నీది? నువ్వే నమ్ముకున్నావా దేవుణ్ణి? ఇంకెవరు నమ్ముకోలేదా? అన్న నేను రాలేనన్నా, ఈరోజు ఆరాధన ఒక్కరోజు వదిలిపెట్టవా? నేను ఒక్క వారం కూడా వదిలిపెట్టను. అబ్బో ఈమె ఉన్న పరిశుద్ధురాలు, మా చెల్లె, మా అక్క, మా తల్లి, మా చిన్నమ్మ మారిందండి, ఓ పెద్ద పరిశుద్ధులు వాళ్ళు. రాను వీళ్ళు, వీళ్ళు ఎక్కడ విలువదు, వీళ్ళు ముఖం మీదనే అంటారా లేదా? నువ్వు పోకుంటుండు వాడు అనకపోతుడు. నువ్వు పోకుండా నీ సొంత అన్న గాని, నీ సొంత తల్లి గాని, నీ బంధువులు గాని, ఎవరు గాని, నీవు గనుక ఆరాధన వదిలిపెట్టక, ఫంక్షన్లకు పోకుండా నువ్వు ఉన్నట్లయితే, ఆరాధన వదిలిపెట్టక ఆరాధనకి వచ్చి ఏ ఫంక్షన్ పోకుండా నువ్వు ఉన్నట్లయితే, వారితో కూడా కలిసి పరిగెత్తినందున, వారితో కూడా ఫంక్షన్లు, పండుగలు, ఆచారాలు నువ్వు చేయనందుకు ఖచ్చితంగా నిన్ను దూషిస్తారనేది వాక్యం ఉన్నదా? వారితో కూడా మీరు పరిగెత్తిన వారు మిమ్మల్ని దూషిస్తున్నారనే వాక్యం. నిన్ను తిడతారు. నువ్వు ప్రజలతో ఆ గుంపులో ఆ పాట పాడతావు, ఈ గుంపులో ఈ పాట పాడతావు, అప్పుడు నిన్ను ఎవరు తిడతాడు కదా? ఏ గుంపులో ఆ పాట పడుతుంది, ఇక నిన్ను ఎవరు తిడతారు? ఎవరు తిడతారు? నువ్వు దేవుని కొరకు వైరాగ్యంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధ జీవితం, సమర్పణ, వైరాగ్యం లోకానికి వేరై, మూర్ఖులకు ఈ తరానికి వేరై నువ్వు రక్షణ పొంది నువ్వు దేవుని కొరకు బ్రతికినట్లయితే ఖచ్చితంగా నిన్ను దూషిస్తారు, నిన్ను తిరస్కరిస్తారు, నిన్ను బాధ పెడతారు. ప్రభు అంటాడు, ఇదిగో ఎవడైనా క్రైస్తవుడైనందుకు, ఆమేన్, హల్లెలూయా, ఏ స్త్రీ అయినా క్రైస్తవురాలైనందుకు బాధను అనుభవిస్తే నువ్వు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, మహిమపరచాలి. ఎందుకో తెలుసా బిడ్డ? కింది వాక్యం లేదు ఇప్పుడు. ఎందుకో తెలుసా? కింది వాక్యం లేదు. ఎక్కడ తీర్పు ఎక్కడ ఆరంభమైంది? దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు ఏమవును? చూశారు? దేవుని సువార్తకు అవిధేయులు అంటే లోబడిన వారు. సువార్తకు ప్రకటిస్తున్నాం కదండి. ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడయ్యా, అమ్మలారా యేసు ప్రభువును నమ్ముకోండి, నరకాన్ని తప్పించుకోండి, పరలోకానికి వెళ్ళండి అని యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించబడుతుంది ఈ లోకంలో. సువార్తకు లోబడని వారికి ఏమవును? మరియు నీతిమంతుడే అనగా దేవుని నమ్మిన దేవుని బిడ్డలే, రక్షణ పొందిన దేవుని బిడ్డలే, నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకు వస్తున్నాయి నీకు బాధలు? ఎందుకు వస్తున్నాయి నీ కష్టాలు? ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? అంటే దేవుణ్ణి నమ్ముకున్నాను. వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు నీకు హింస లేదు, నీకు బాధ లేదు, నీకు కష్టం లేదంటే నువ్వు నిజంగా సరి అయిన భక్తి చేయట్లేదని అర్థం. ఇంకా కొత్త మర్మమే ఉన్నా ఇలా? అమ్మ మర్మమే ఉన్నా ఇలా? ఏ మర్మం లేదు. ఈ లోకంలో నిజమైన భక్తి చేసే వారికి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, తిరస్కారం ఉంటుంది. నువ్వు అన్ని విధాలుగా బాగున్నావు, క్షేమంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, అన్ని రంగరంగ వైభవంగా అన్ని కలిగి ఉన్నావంటే నీకేం లేదు, ఒక సరైన భక్తి అంతే. దేవుడు మమ్మల్ని దీవించాడండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, ఈరోజు సమాధానకరంగా ఉన్నావనంటే ఏం లేదు నీకు. నీ కొడుకా నిజమైన భక్తి లేదురా నీలో. నువ్వు నిజమైన భక్తి చేయట్లేదురా. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు ప్రయాసపడట్లేదు. దేవుని రాజ్య భారం నీ భుజముల మీద ఎత్తుకోవట్లేదు. ఎందుకు? వెళ్ళి నలుగురు సువార్త చెప్పుకోడు. ఏమంటాడు? నిన్ను వదిలేస్తాడా? వెళ్ళిరా నువ్వు అంటాడు. అవసరమైతే కొడతాడు. అంతేనా? ఉందా మరి నీకు? ఈయనకున్నదా ఆ భారం? ఆ బాధ్యత ఉన్నదా? దేవుని రాజ్య భారం ఉన్నదా? ఆయనకు లేదు. లేదు కనుకనే ఆయన సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. వీళ్ళంతా ఏ బ్యాచ్? ఇదంతా ఏ బ్యాచ్? దేవుని ద్వారా బ్రతికే బ్యాచ్. మేము నెమ్మదిగా ఉన్నాం, మేము సమాధానంగా ఉన్నాం, మేము ఆశీర్వాదంగా, మేము ఆరోగ్యంగా ఉన్నాం అంటాడు ఎవడైనా. ఏ బ్యాచ్ ఇదంతా? దేవుని ద్వారా బ్రతికే బ్యాచ్.
దేవుని వలె బ్రతికే బ్యాచ్ ఇంకొకటి ఉన్నది, దేవుని కొరకు బ్రతికే బ్యాచ్ ఇంకొకటి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, బాధలు అనేది మనకున్నాయి. క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధలు అనుభవిస్తే ప్రభు అన్నాడు, దాన్ని బట్టి మహిమపరచు బిడ్డ, దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచు. ఇదిగో, ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతుంది. దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? నీవే. ఇంకోటి, దేవుని ఇల్లు ఎవరు? నీ కుటుంబం. దేవుని ఇల్లు ఎవరు? మందిరం, నీ సంఘం. దేవుని ఇల్లు అనగా ఒకటి నీవు, దేవుని ఇల్లు అనగా రెండు నీ కుటుంబం, నీ ఇంటి వారు సమస్తం. దేవుని ఇల్లు అనగా మూడు సంఘం, మందిరం, సంఘం. అర్థమవుతుందా? అయితే దేవుని ఎక్కడ తీర్పు ఆరంభమవుతుంది? దేవుని ఇంటి వద్ద. అని ఇప్పుడు ఇది దేవుని ఇల్లు, మందిరము దేవుని ఇల్లు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ తీర్పు ఆరంభమవుతుంది? ఫస్ట్ మొట్టమొదటిగా నా దగ్గర. నా దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నా దగ్గర. అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తుంది. అంటాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, కష్టమైతే, అసాధ్యమైతే, మరి స్వార్థకు లోబడిన వాడు ఎక్కడా? భక్తిహీనుడు ఎక్కడా? పాప ఎక్కడా? ఆలోచించండి బిడ్డలారా. ఎవడు తప్పించుకోడు ఈ ప్రపంచంలో, ఎవడు తప్పించుకోలేడు. దేవుని తీర్పు నుండి ఎవడు తప్పించుకోలేడు. ఏ స్త్రీ, ఏ పురుషుడు తప్పించుకోలేడు. నువ్వు చేస్తున్న ప్రతి పనికి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క ఒప్పజెప్పాలి. తీర్పున్నది, తీర్పున్నది, తీర్పున్నది. ఎవరికి తీర్పు? భక్తిహీనులకు తీర్పు. భక్తి గలవాడు తీర్పును తప్పించుకొని నిత్య జీవంలోకి వెళ్ళిపోతాడండి. భక్తి గలవాడు తీర్పును తప్పించుకొని, నా మాటను నన్ను పంపిన వాని, నా మాట విని శ్రద్ధగా విని నా మాట ప్రకారం బ్రతికి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి దాటి నిత్య జీవంలో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. మరణము నుంచి చూడడి కథడు. నీతిగా బ్రతికావా? విశ్వాసం ఉంచావా? పరిశుద్ధంగా బ్రతికావా? సమర్పణ కలిగి బ్రతికావా? బిడ్డ, నీకు తీర్పు లేదు బిడ్డ. రా, వచ్చాయి నా దగ్గరికి, నాతో ఉండు. ఇదిగో జయించి నేను నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిస్తాను. రా బిడ్డ, కూర్చో, ఇక్కడ కూర్చో అంటాడు. ఏది కావాలి నీకు? ఆ నరకం కావాలా? ఈ లోకం కావాలా? పరలోకంలో ప్రభుతో పాటు ఉండే భాగ్యం కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటంటే ఒకే ఒక మాట, దేవుడు ఎవరిని చూడవస్తాడంటే దేవుని కొరకు బాధలు అనుభవిస్తున్న వారిని. ఎవరిని తీసుకొని పోతాడంటే దేవుని కొరకు బాధలు, శ్రమలు, కష్టాలు, హింసలు అనుభవిస్తున్న వారిని. నీకు శ్రమ లేదు, నీకు బాధ లేదు, నింద లేదు, అవమానం లేదు, తిరస్కారం లేదు, అందరితో బాగున్నావు. ఏ గుంపులో ఆ పాట పాడుతున్నావు? నువ్వెలా పోతావు పరలోకం? నిన్నెలా తీసుకుపోతాడు ఆయన? నువ్వు ప్రత్యేకం. ఆమని చెప్పు, నువ్వు ప్రత్యేకం, నువ్వు ప్రత్యేకం. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ. నువ్వు ప్రత్యేకం బిడ్డ, నువ్వు మామూలు దానివి కాదు. అయ్యా, నువ్వు మామూలు వాడు కాదు బిడ్డ, మీరు మామూలు వాళ్ళు కాదు. మిమ్మల్ని మీరు నా బతుక ఎందుకు పనికిరాని దాన్ని నిన్ను నువ్వు తక్కువ వేసుకోకు. ఆయన నీ కొరకు రక్తం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, తన ప్రాణం నీ కొరకు పెట్టాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ లోకంలో నిన్ను మించిన వాడు లేడు. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే నీ బ్రతుకు నీ చేతిలోనే ఉంది, నీ జీవితం నీ చేతిలోనే ఉంది. కొంచెం నీతిగా అంటే దేవుని వైపు తిరుగు, మారు మనసు పొందు, నీతిగా పరిశుద్ధంగా బ్రతుకు, నీతిగా పరిశుద్ధంగా బ్రతుకు. ఇంతకు మునుపున్న క్రియలన్నీ విడిచిపెట్టు, మారు మనసు పొందు. ఆమేన్, హల్లెలూయా. అలా బ్రతికినట్లయితే నీకు బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడు తప్పకుండా వస్తాడు, నిన్ను చూస్తాడు, ఆయన రాకడలో నిన్ను కొనిపోతాడు. అలాగున బాధలు అనుభవిస్తున్న ప్రజలందరినీ దేవుడు చూడవచ్చునుగాక. వారికి కలిగిన బాధల కష్టాలన్నింటిలోంచి విడిపించి ఆయనతో కూడా ప్రజలందరినీ, దేవుని ప్రజలమైన మనందరినీ తీసుకొని పోవునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.